కన్నెగంటి బ్రహ్మానందం 1 ఫిబ్రవరి 50 నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా సత్తెనపల్లె సమీపంలోని ముప్పాళ్ల చాగంటి వారి పాలెం అనే చిన్న గ్రామంలో జన్మించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి చిన్నతనంలో పేదరికంతో బాధపడ్డాడు. బ్రహ్మానందం తండ్రి స్వర్గీయ నాగలింగాచారి వడ్రంగి పనిచేస్తూ పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడు. అతని తల్లి పేరు లక్ష్మీనరసమ్మ. బ్రహ్మానందంకు 7 తోబుట్టువులు, 5 సోదరులు మరియు 2 సోదరీమణులు ఉన్నారు. అతను రెండవ చిన్న తోబుట్టువు. బ్రహ్మానందం ప్రముఖ హాస్యనటుడు మరియు నటుడు, ప్రధానంగా టాలీవుడ్లో పనిచేస్తున్నారు. అతను కామెడీ శైలిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా పరిగణించబడ్డాడు మరియు తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ కింగ్ అని పిలుస్తారు. టాలీవుడ్లో బ్రహ్మానందం చేసిన విశేషమైన పనికి ఇప్పటికే అనేక ప్రముఖ అవార్డులు మరియు ప్రశంసలు అందుకున్నారు. అతను గరిష్ట స్క్రీన్ క్రెడిట్ల కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను కూడా పొందాడు. ఇప్పటివరకు 1000కు పైగా చిత్రాలను అందించాడు. అతను కామెడీ శైలిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా పరిగణించబడ్డాడు మరియు తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ కింగ్ అని పిలుస్తారు. ఇప్పటివరకు 1000కు పైగా చిత్రాలను అందించాడు. బ్రహ్మానందం తెలుగులో తన మాస్టర్ డిగ్రీని సాధించాడు మరియు తరువాత ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. గోదావరి జిల్లా అత్తిలి పట్టణంలో పనిచేశాడు. ఇది అతని వ్యక్తీకరణలు మరియు హాస్య నైపుణ్యాలను పెంచడంలో అతనికి తోడ్పడింది. ప్రముఖ దర్శకుడు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి తన సినీ రంగ ప్రవేశానికి సహకరించి కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అతను ఉల్లాసకరమైన కామెడీ చేసిన అతని ప్రయాణంలో అతని ఉత్తమ చిత్రాలను చూద్దాం. స్వయం కృషి. ఇది 1987లో విడుదలైన భారతీయ తెలుగు భాషా నాటక చిత్రం. ఈ సినిమాలో బ్రహ్మానందం ఆర్థిక పరిస్థితిలో ఉన్న ఒక పేదవాడు మరియు చిరంజీవి అక్కడ వారి కుటుంబం మంచి స్థితిలో ఉండటానికి సహాయం చేస్తాడు. ఆహా నా పెళ్లంట. ఇది 1987 భారతీయ తెలుగు. ఈ చిత్రం తెలుగు హాస్య చిత్రాలకు పరాకాష్ట. ఈ సినిమాలో హాస్యభరితమైన హాస్యం ఉంటుంది. ఈ సినిమా మాస్ కి మంచి మెసేజ్ ని అందజేస్తుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం హాస్యభరితమైన పంచ్లు చేసి చాలా మందిని ఆకట్టుకున్నాడు. ఆపై అతను జానకి రాముడు చిత్రంలో నటించాడు. అక్కడ అతను సత్యవతి అని అమ్మాయితో పాటు వివాహం చేసుకుంటాడు. మరియు అతని తదుపరి చిత్రం రుద్రవీణ. ఇది మానవ జీవితంలో సమానత్వం మరియు సౌభ్రాతృత్వం యొక్క సామాజిక కారణంతో కూడిన అద్భుతమైన చిత్రం. ఈ చిత్రంలో బ్రహ్మాండం నటించిన డంకెన్ వ్యక్తి ఎప్పుడూ తాగి తన కుటుంబాన్నే ఆటపట్టించేవాడు. చిరంజీవి అతని మద్య వ్యసనంతో అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. మరియు ఒకరి తర్వాత ఒకరు విభిన్న పాత్రలు మరియు ప్రత్యేకమైన భావోద్వేగాలలో నాన్ స్టాప్గా నటించారు. 1988 తెలుగు భాషా హాస్య చిత్రంతో వచ్చిన దొంగ కొల్లు విడుదలైంది. మరి ఏనా థడుప్రి వచ్చిన మూవీ 1989లో వచ్చిన యాక్షన్ తెలుగు మూవీ భలే దొంగ. ఇక్కడ బ్రహ్మానందం ఇక బాలకృష్ణ జోడీ అత్యంత కామెడీతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి ఇచ్చారు. తరువాతి సంవత్సరాల్లో అతను అనేక తెలుగు చిత్రాలలో నటించాడు. వాటిలో వివాహ భోజనము 1988, బంధువులొస్తున్నాయి జాగ్రత్త 1989, మారి ఒక్క సినిమా ముద్దుల మావయ్య, జగదేక వీరుడు అతిలోక సుందరి 1990, బొబ్బిలి రాజా బాగా ప్రశంసించబడ్డాయి. 1991 నుండి బ్రహ్మానందం వివిధ రకాల హాస్య పాత్రలు మరియు కొన్ని తీవ్రమైన పాత్రలలో కనిపించారు. 1991లో అతను క్షణక్షణం మరియు రోడీ అల్లుడు వంటి ప్రధాన చిత్రాలలో నటించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా చిత్రం భళారే విచిత్రం 1991, జమ్మ లకిడి పంబ 1992 మరియు యమలీల 1994 చిత్రాలను ఎప్పటికీ విసుగు చెందని చిత్రాలుగా పరిగణించింది. బ్రహ్మానందం ప్రతిదానిలో కనిపించాడు. ఈ సినిమాలు విజయవంతమవడానికి ప్రధాన కారణం అతనే. తరువాతి సంవత్సరాలలో అతని విజయవంతమైన చిత్రాలలో అల్లుడా మజాకా 1995, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు 1996, బొంబాయి ప్రియుడు, అనగనగా ఒక రోజు 1997, బావగారు బాగున్నారా 1998, ఆవిడ మా ఆవిడే 1999, క్షేమంగా వెళ్లి లాభంగా రండి మరియు 2002లో ఇంద్ర, 2003లో సింహాద్రి, 2004లో వెంకీ, 2005లో అతడు, 2006లో పోకిరి, 2007లో విక్రమార్కుడు, 2008లో జల్సా, 2009లో కిక్, 2010లో అదర్స్, 2011లో దూకుడు, 2012లో ధమాకురం, 2013లో అత్తారింటికి దరేది, బాలుపు, మిర్చి, 2014లో రేస్ గుర్రం, 2015లో బ్రూస్లీ, 2016లో సరైనోడు, 2017లో ఖైదీ నంబర్ 150,
2018లో జయసింహ, 2019లో గద్దల్కొండ గణేష్, 2020లో ఆల వ్యాకుంఠపురములో, 2021లో జతిరత్నలు, 2022లో భీమ్లా నాయక్, 2023లో బ్రో. ఇలాంటి బ్లాక్ బస్టర్ కామెడీ సినిమాలు ఎన్ని సంవత్సరాలు మాకు ఇస్తూ వచ్చారు. ఇందులో మీకు ఇష్టమైన సినిమా ఏది అని కామెంట్ చేయండి. మరి ఆ సినిమాలో మీకు ఇష్టమైన సీన్ నేన్ మాతో షేర్ చేయండి. మీకు మా కంటెంట్ నచ్చితే మా తెలుగు ఫిల్మ్ ని సబ్స్క్రైబ్ చేయండి.